గుడ్ మార్నింగ్ వెస్టీస్. నేను మీ కిట్టు మీ ముందుకు ఇంకొకసారి అగ్రికల్చర్ పరంగా మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి మీ ముందుకు ఇంకొకసారి స్క్రీన్ మీదకి వచ్చాను. నేను జనగాం స్టేషన్ గన్పూర్ దగ్గర జఫర్గఢ్ మండలం తిగారం నుండి మాట్లాడుతున్నా. మనకున్న 1 ఎకరం చిలకలో ఈసారి కాటన్ వేస్తున్నాము. పత్తిలో భాగంగా సాయిల్ అప్లికేషన్, భూమి శుద్ధి సాయిల్ అప్లికేషన్లో భాగంగా మనం ఏమేమి తీసుకున్నామంటే ఎకరానికి 1 కేజీ ఆక్వాజల్. ఇది గ్రౌండ్న నీటి ఎద్దడిని సమస్యని తట్టుకుంటుంది, వాటర్ ఎక్కువైనా తక్కువైనా కాపాడుకుంటుంది. అలాగే భూమిలో ఏది జింక్ లోపం అంటారు, సల్ఫర్, బోరాన్, దాంతోపాటు మెగ్నీషియం, రకరకాల ఇంగ్రీడియంట్స్ లోపం వల్ల వచ్చే ప్రాబ్లంని తట్టుకొని నిలబడడానికి, మొక్క బాగా గ్రోత్ అవ్వడానికి, దిగుబడి బాగా రావడానికి స్టార్టింగ్లో సాయిల్ అప్లికేషన్లో ఇస్తే ద బెస్ట్ రిజల్ట్ మీరు చూడొచ్చు. దాంతోపాటుగా 16 రకాల పోషకాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే నానోటెక్ బయట తీసుకోవాలంటే దాదాపు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు కలిపితే 15,000 నుండి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది మీకు. కానీ మన దగ్గర 1 ఎకరానికి 1/2 కేజీ నుండి 1/2 కేజీ వేసుకోవచ్చు. 1/2 కేజీ అయితే 710 రూపాయలు, 1/2 కేజీ అయితే 1,440 రూపాయలు చేంజ్ ఉంది. దీన్ని మీరు గమనించాలా. బయట నేనేమన్నాను 15,000 నుంచి 20,000 అవుతుంది. 15,000 20,000 కంటే మన దగ్గర ఉన్న 700 1,400 చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా, ఏ సామాన్య రైతు అయినా సరే వాడుకోవచ్చు. దాంట్లో భాగంగా పొటాషియం ఇంగ్రీడియంట్స్ గ్రోత్ పర్పస్ మన దగ్గర ఉన్న ప్రొటెక్ 1/2 కేజీ కలిపాను. ఈ బేషన్లో కలుపుకోవడం జరిగింది. అలాగే ఎకరానికి 200 ml అగ్రి 82 కూడా కలిపాను. దాంట్లోనే ఆల్రెడీ మిక్స్ చేసేసాను. ఇది 5 కేజీల హ్యూమిక్ గ్రానువల్స్ ఉంది చూడండి. ఇది 5 కేజీల బ్యాగ్. ఇది కూడా ఇందులో వేసేసి ఇప్పుడు యాక్విజల్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రానువల్స్ వేసాను, ప్రొటెక్ట్ వేసాను, నానోటెక్ వేసాను, అగ్రి 82 కూడా వేసేసాను. ఇప్పుడు మన యాక్విజల్ ఏదైతే ఉందో చూడండి. ఇది ఎకరానికి కేజీ. ఇలా వేసేసి చూడండి. నేను ఇప్పుడు కలిపింది హ్యూమిక్ గ్రానువల్స్, ప్రొటెక్ట్ 1/2 కేజీ, నానోటెక్ 1/2 కేజీ, అగ్రి 82 200 ml, అలాగే అగ్రి ఆక్వాజల్ 1 కేజీ. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా అబ్జర్వేషన్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలా, సెన్సిటివిటీగా. నేను కొంచెం పెద్ద బేషన్ తీసుకుంటే బాగుంటుంది, నో ఇష్యూ. చూడండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఆల్ మిక్స్ చేసి ఇది సాయిల్లో ఏదైతే అడుగుందో అక్కడ చల్లేసి దున్నకం చేసుకోవాలా. లాస్ట్ ఆఖరి దుక్కి చేస్తున్న మనంగా వేసుకోవాలి. ఈ అప్లికేషను వేసి దున్నుకొని ఇప్పుడు విత్తనాలు వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి వాతావరణం ఉన్నా తట్టుకునే క్యాపబిలిటీ ఈ మిక్సింగ్ అనేది చాలా బాగా ప్రతి రైతుకి, ప్రతి ల్యాండ్కి, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ద బెస్ట్గా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసి చూడండి. ఎలాంటి బెస్ట్ రిజల్ట్ చూస్తారనేది మీరు చూడొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మిగిలిన ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. విష్ యూ వెల్. నేను మీ కిట్టు.